హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. మరి ఈ వీడియోలోని నేను మేఘాలయ టూర్ భాగంగా గార్డెన్ ఆఫ్ కేవ్స్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మనం గార్డెన్ ఆఫ్ కేవ్స్కి వచ్చాము. ఇది మనం చెరుపుంజికి వెళ్ళే దారిలో, షిలాంగ్ నుంచి చెరుపుంజికి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట గార్డెన్ ఆఫ్ కేవ్స్. ఇది ఇలా మొత్తం కేవ్స్ ఉంటాయి. పెద్దవారికి అయితే టికెట్ 100 రూపాయలు, చిన్నపిల్లలకైతే టికెట్ 50 రూపాయలండి. మరి ఇక్కడ పెద్దవారు ఎవరైనా సరే, నడవలేని ఎవరైనా ఉంటే వాళ్ళకి బ్యాంబూ స్టిక్స్ ఇస్తారు. ఇక్కడ బ్యాంబూ కామన్ గా దొరుకుతుంది కాబట్టి బ్యాంబూ స్టిక్స్ ఇస్తారు. ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ లోని ఇది మరి మొదటి కేవ్ అండి. ఇది కేవ్ స్టార్టింగ్ లో ఏ విధంగా ఉంటుంది అనమాట. ఈ పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది. చాలా మంది ఇక్కడ నిల్చొని ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ యాక్చువల్ గా చూడవలసిన ప్లేస్ అండి. చాలా బాగుంటది, ఎందుకంటే చాలా కేవ్స్ ఉంటాయి అనమాట. ఇందులోని మనం చూడవలసిన ప్లేస్ కంపల్సరీ. కూడా వాళ్ళు మనకి ఇచ్చే కర్రలు దేనికి ఉపయోగపడతాయంటే చూడండి, ఇలా చాలా మంది కర్రలు పట్టుకొని ఆ యొక్క స్టిక్స్, బ్యాంబూ స్టిక్స్ హెల్ప్ తీసుకొని ఈ మెట్లు ఎక్కడం దిగడం చేస్తారు. గార్డెన్ ఆఫ్ కేవ్స్ మనం గమనిస్తే ఏంటంటే అండి, ఎక్కువ శాతం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అనమాట. ఇలా చెట్లు ఉంటాయి, చాలా ఎక్కువగా చెట్లు ఉంటాయి. మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, ప్లస్ కేవ్స్ ఉంటాయి, కొన్ని ఏమో స్పాట్స్ ఉంటాయి అనమాట. 11 స్పాట్స్ ఉంటాయి మొత్తం. 11 స్పాట్స్. ఇది ఒక స్పాట్, ఇలా వాటర్ వస్తుంది. స్పాట్ నెంబర్ 4. ఇలా వాటర్ వస్తుంది. కేవ్స్ అంతా కూడా ఇలా వాటర్ వస్తుంది. కేవ్ ఇదంతా కూడా ఒంగోని వెళ్ళాలి. ఎంత కూడా కేవే. చూడండి ఎంత ఉందో కేవ్. ఎంత కూడా కేవ్ అండి. ఎంత కూడా కేవే. చూడండి పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇలా లైట్సే పెట్టారు లోపల. లైట్సే పెట్టి లైటింగ్ ఉంచారు. బాగా చీకటిగా ఉంటుంది లోపల. చూడండి ఇలాగా ఇదంతా కూడా కేవే. కేవ్ ఇది. ఇలా ఎక్కియాలని పైకి. చూడండి ఆ పైన నెక్స్ట్ స్పాట్ నెంబర్ 5. స్పాట్ నెంబర్ 5. స్పాట్ నెంబర్ 6 దగ్గరకు వచ్చామండి. నో ఎంట్రీ అక్కడ నుంచి. స్పాట్ నెంబర్ 6. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటాయండి, ఎందుకంటే ఈ వాటర్ చాలా ఎక్కువ పడుతుంటుంది కిందకి. మరి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా తక్కువ ఉంది, కానీ వర్షాకాలంలో మనం మేఘాలయ టూర్లో అంత ఈజీ కాదు, ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ ల్యాండ్ స్లైడింగ్ ఎక్కువ జరుగుతుంటుంది. సో కొద్ది రిస్కీ అనమాట వర్షాకాలం అయితే. ఐడిల్ టైం అయితే మార్చ్ అండ్ ఏప్రిల్ ఐడిల్ టైం అని అంటున్నారు చాలామంది.
ఇలా గార్డెన్ ఆఫ్ కేవ్స్ లో మీకు ఎక్కడ చూసినా సరే వాటర్ కనిపిస్తూ ఉంటదండి. వాటర్ చిన్న చిన్న కాలువలు ఉంటాయి, వాటర్ ఫ్లో అవుతూ ఉంటది. ఇలా వుడెన్ బ్రిడ్జెస్ ఉంటాయి అనమాట. ఎక్కడ చూసినా బ్యాంబోస్ తో చేసిన వుడెన్ బ్రిడ్జెస్ అవి మీకు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం ప్లాంట్స్ తో ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. ప్లస్ గైడ్స్ కూడా ఉంటారు అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఏంటంటే వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తారు అనమాట. ఇది స్పాట్ నెంబర్ 7 అండి. స్పాట్ నెంబర్ 7. ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే అండి, ప్రతి చోట కూడా ఇలా ఈ స్టోన్స్ అవి పెట్టి వే నీట్గా చేశారు. ఎక్కడెక్కడైతే బురదగా ఉండే అవకాశం ఉందో, మట్టి ఎక్కువ ఉందో అక్కడ ఏమి చేశారంటే ఈ రాళ్ళు పెట్టి స్టెప్స్ చేసి నీట్గా మనకి ఏ స్పాట్కి అయితే వెళ్ళాలో ఆ స్పాట్ వరకు జాగ్రత్తగా మనం వెళ్ళడానికి అన్ని విధాలుగా మనకి ఎంతో కొంత సపోర్టింగ్ చేస్తూ ఉన్నారు వే అంతా కూడా. లైక్ చూసారా, లెఫ్ట్ సైడ్ రైలింగ్ పెట్టారు వుడెన్స్ దానితో. తర్వాత మొత్తం అంతా కూడా కింద స్టెప్స్ అన్ని కూడా రాళ్ళతో చేశారు, రాక్స్ చేసిన స్టెప్స్ అన్ని పెట్టారు. ఇవి మెయిన్ గా ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ లో కొన్ని ప్లేసెస్ ఏంటంటే చాలా స్టీప్ గా ఉంటాయండి. ముసలి లాంటి అయితే ఎక్కడ మంది కష్టంగా ఉంటుంది, దిగడం కూడా కష్టం పడతారు, ఇబ్బంది పడతారు. మరి ఇక్కడ చూడండి ఈ యొక్క స్పాట్ నెంబర్ 7 మరి చూస్తే గమనిస్తే చూడండి ఎలా ఉన్నాయి స్టెప్స్ అన్ని కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయన్నమాట దిగడానికి. ఈ స్పాట్ నెంబర్ 7 దగ్గర ఏంటంటే వీళ్ళు మనకి జాకెట్ కూడా ఇస్తారు. మనం స్విమ్ చేయాలనుకుంటే ఆ వాటర్లో దిగి జాకెట్స్ కూడా ఇస్తారు, మనం తీసుకొని చేయొచ్చు. కానీ చాలా చల్లగా ఉంటుందండి వాటర్, ఎందుకంటే మార్చిలో కూడా చాలా చల్లగా ఉంది క్లైమేట్. సో ఈ విధంగా వాటర్ పడుతూ ఉంటుంది. అందులో మనం స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అనమాట, వాటర్లో దిగి ఆడుకోవచ్చు. మరి ఈ విధంగా ఉంటుంది అనమాట. నన్ను అడిగితే మరి గార్డెన్ ఆఫ్ కేవ్స్ అయితే అండి చూడవలసిన ప్లేస్ అనమాట. చాలా మంచి ప్లేస్, చాలా బాగుంటుంది కూడా. ఎందుకంటే గార్డెన్ ఆఫ్ కేవ్స్ లో మనం ఎక్కడ చూసినా సరే గార్డెన్స్ ఉంటాయి, తర్వాత కేవ్స్ ఉంటాయి, ఇలా వాటర్ పడుతూ ఉంటుంది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని మనకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. గార్డెన్ ఆఫ్ కేవ్స్ ని మీరు కంపల్సరీగా మీ యొక్క మేఘాలయ టూర్ లో చూడవలసిన ప్లేస్ కాబట్టి కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది కేవ్ నెంబర్ 8 అండి, స్పాట్ నెంబర్ 8. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఆకు పైన చూసా బేబీ మదర్ ఊములు ఎలా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా షేప్ ఉంది ఇక్కడ. మెయిన్ గా మేఘాలయ టూర్ మనం బాగా ఎంజాయ్ చేయాలంటే అండి ఫిట్నెస్ ఉండాలి. ఫస్ట్ ఫిట్నెస్ బాగుంటే ఇవన్నీ కూడా ట్రెక్కింగ్ చేయగలం. ఎందుకంటే ఎక్కువ శాతం కొండలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనకి ఎక్కాలన్నా దిగాలన్నా మెయిన్ ఫిట్నెస్ ఉండాలండి. ఫిట్నెస్ ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేఘాలయ టూర్. స్పాట్ నెంబర్ 9 and 10 దగ్గరకు వచ్చామండి. ఈ స్పాట్ నెంబర్ 9 and 10 దగ్గర మనకి ఏంటంటే చిన్న మార్కెటింగ్ లాగా పెట్టాడనమాట. ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ మేఘాలయ కాస్ట్యూమ్స్ అమ్ముతారు ఇక్కడ, అవి కూడా మనం కొనుక్కోవచ్చు కావాల్స్తే. ఇక్కడ హనీ కూడా ఉంటుందండి. ఇక్కడ హనీ కామన్ గా కనిపిస్తుంది అనమాట మేఘాలయ టూర్ లో మీరు ఎక్కడ చూసినా. కాకపోతే ఏంటంటే మరి ఈ హనీ మాత్రం ప్యూర్ హనీ అండి, అంటే చాలా న్యాచురల్ గా ఉంటుంది. నేను టేస్ట్ చేసి కూడా చూసాను. చూసారండి, ఇది కూడా బ్యాంబూతో చేసిన బుట్ట పెట్టారు డస్ట్బిన్. మేఘాలయలోని మనం గమనిస్తే అండి ఈ విధంగా ఉంటాయి బుట్టలు. ఎక్కడ చూసినా సరే ఇది ట్రెడిషనల్ బుట్ట అనమాట వాళ్ళకి. చూసారండి ఇదంతా కూడా వుడెన్ బ్రిడ్జ్. ఇప్పుడు మనం కేవ్ నెంబర్ అది స్పాట్ నెంబర్ 9 and 10 అక్కడికి వెళ్తున్నాం. వాళ్ళు ఏం చెప్పారంటే అది న్యాచురల్ వాటర్ అంట, మామూలుగా న్యాచురల్ స్ప్రింగ్ అంట. అది వాటర్ అది మామూలుగా న్యాచురల్గా భూమి నుంచి వస్తున్న వాటర్ అది. సో తాగొచ్చు అని చెప్పారు వాటర్. ఇప్పుడు మనం అదేనండి మెడిసినల్ వాటర్ దగ్గరికి వెళ్తున్నాం. మెడిసినల్ వాటర్ చూడండి, అంతా కూడా ఫారెస్ట్. ఇక్కడ వీళ్ళు ఏం రాస్తారంటే అండి, ఇప్పుడు వచ్చే వాటర్ రాక్స్ నుంచి వస్తుంది అనమాట. రాక్ నుంచి ఈ వాటర్ వస్తుంది. ఇక్కడ లోకల్స్ వాళ్ళ యొక్క హెల్త్ ని బాగా మెయింటైన్ చేయడం కోసం ఈ రాక్ నుంచి వచ్చే వాటర్ ని వాళ్ళు వాడతారంట, తాగుతుంటారు. ఈ వాటర్ నేను తాగాను, ఈ వాటర్ నేను తాగాను, చాలా టేస్ట్ ఉంది. అసలు నేను ఇంతవరకు తాగిన వాటర్ లో
ఇంత టేస్టీ వాటర్ని ఎంతో టేస్ట్ చేయలేదండి. చాలా బాగుంటుంది వాటర్ మాత్రం. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. డిఫరెంట్ నాకు ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది ఈ వాటర్ తాగినప్పుడు. మీరు మాత్రం గార్డెన్ ఆఫ్ కేవ్స్కి వెళ్తే ఈ వాటర్ టేస్ట్ చేయండి. నేను అన్న మాటలు నిజమో కాదు మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడు మనం 11th స్పాట్కి వచ్చామండి. స్పాట్ నెంబర్ 11కి వచ్చాము. ఇదే లాస్ట్ స్పాట్. అయితే ఇది ఏంటంటే హార్ట్ షేప్డ్ రాక్ ఉంటుంది అనమాట. ఇది సెంటర్ ఆఫ్ ద కేవ్స్ కి, ఈ యొక్క గార్డెన్ ఆఫ్ కేవ్స్ లో సెంటర్ ప్లేస్ లో ఉంటుంది ఇది. మరి ఇంతటితో ఇక్కడ గార్డెన్ ఆఫ్ కేవ్స్ మనం చూడడం అయిపోయిందండి. గార్డెన్ ఆఫ్ కేవ్స్ చూసిన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇచ్చిన స్టిక్స్ అవన్నీ కూడా మనకి అక్కడ పెట్టి వాళ్ళకి అప్పచెప్పేయాలి. ఆ స్టిక్స్ రిటర్న్ తీసేసుకుంటారు వాళ్ళు. సో మనం బయటకు వచ్చిన తర్వాత గార్డెన్ ఆఫ్ కేవ్స్ నుంచి బయటకు వచ్చాక షాపింగ్ స్టాల్స్ ఉంటాయండి. మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ లోకల్ గా వాళ్ళు తయారు చేసే బుట్టలు, తర్వాత లోకల్ గా దొరికే స్పైసెస్ అవన్నీ కూడా దొరుకుతాయండి. ఇక్కడ అమ్ముతారు. మరి ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. చూసారా బుట్ట, ఇక్కడ ట్రెడిషనల్ బుట్ట అనమాట మేఘాలయ. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.